బెజవాడ బ్రదర్స్ గా పేరుగాంచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధ్య తాజాగా ఏర్పడిన వివాదం వైసీపీలో అగ్గిరాజేసింది. మల్లాది విష్ణును తొలగించి వెల్లంపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడం పట్ల విష్ణు వర్గీయులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. బెజవాడలో అధికార పార్టీలో తాజా వివాదం ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది. మంగళవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయం ప్రకటించిన 27 మంది జాబితాలో మల్లాది విష్ణుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. వెస్ట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో, కుల ప్రాతిపదికన ఆయనకు టికెట్ ఇవ్వాల్సి ఉండటంతో సెంట్రల్ నియోజకవర్గానికి ఆయన పంపి మల్లాదికి హ్యాండ్ ఇచ్చారు. దీంతో మల్లాది వర్గీయులు భగ్గుమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తనకు పట్టులేదని, అందువల్ల తాను అక్కడి నుంచి పోటీ చేయలేనని వెల్లంపల్లి వైసీపీ పెద్దలకు చెప్పగా వారు చేతులెత్తేశారు. చివరకు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ లభించలేదు. ఈలోపు సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన విష్ణును కాదని వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లికి టికెట్ ఇవ్వడంపై బ్రాహ్మణ సంఘాలతో పాటు విష్ణు అనుచర వర్గం కూడా మండిపడుతోంది. మరోవైపు వెల్లంపల్లి పరిస్థితి చేయి దాటిపోతోందని భావించి తన స్నేహితుడైన విష్ణును బుధవారం మధ్యాహ్నం కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. తన ప్రమేయం లేకుండానే తనకు సీటు ఇచ్చారని చెప్పటమే కాకుండా తాను కూడా వెస్ట్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని, ముఖ్యమంత్రికి కూడా చెబుతారని, పార్టీ నిర్ణయాన్ని శిరస వహించాల్సి వస్తే తనకు మద్దతు ఇవ్వాలని విష్ణును కోరినట్లు తెలిసింది. అయితే విష్ణు వర్గీయులు మాత్రం వెల్లంపల్లిపై మండిపడుతున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్ ను ఇటీవల ముఖ్యమంత్రి పిలిపించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అవినాష్ కు సూచించారు. ఆ ప్రతిపాదనను అవినాష్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను విజయవాడ తూర్పు నుంచే పోటీ చేస్తానని కూడా అవినాష్ చెప్పినట్లు తెలిసింది. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పటికే తనను ప్రజలు గుర్తించినా ముఖ్యమంత్రి గుర్తించలేదని వ్యాఖ్యలు చేశారు. ఆయన గన్నవరం నుంచి పోటీ చేయాలని హైకమాండ్ సూచించినా ఆయన అంగీకరించలేదు. తాను పెనమలూరు నుంచి మాత్రమే పోటీ చేస్తానని, లేని పక్షంలో రాజకీయాల నుంచి విరమిస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా మంత్రి జోగి రమేష్ టికెట్ కూడా గాల్లో ఉంది. ఆయన మైలవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారు. జోగి రమేష్ ను ఏలూరు ఎంపీగా పోటీ చేయించాలని ప్రతిపాదించగా ఆయన తిరస్కరించారు.